హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ మంగ్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్. సో ఇవాళ కూడా మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. మార్కెట్ వచ్చేసి 165 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ దగ్గర 600 పాయింట్స్కి దగ్గరలో, సెన్సెక్స్ 500 పాయింట్స్, అండ్ మిడ్ క్యాప్ అండ్ అదేవిధంగా మైక్రో క్యాప్ కూడా బాగానే పడ్డాయి. అండ్ నెక్స్ట్ 50 కూడా మనం చూసినట్టయితే నెగిటివ్లో క్లోజ్ అయింది. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్స్ అయితే డైలీ టైం ఫ్రేమ్లో క్లియర్ ట్రెండ్ బేరిష్ కనిపిస్తుంది. అండ్ ఏదైతే మార్కెట్ అనేది ప్రీవియస్లీ ఈ జోన్ మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుందో ఇవాళ అది వీక్ అవుతూ కనిపిస్తుంది. మల్టిపుల్ టైమ్స్ హోల్డ్ చేసి అప్ సైడ్ వెళ్ళింది కదా, సో ఇది ఫేక్ బ్రేక్అవుట్. దాని లెవెల్స్ తర్వాత మార్కెట్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ కిందికి వచ్చింది. ప్రైస్ వచ్చేసి ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ కిందికి వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా మనం చూసినట్టయితే 23,600 పైకి మార్కెట్ వెళ్ళినట్టే వెళ్ళి అండ్ అక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసి ఇంట్రాడేలో డౌన్ సైడ్ 23,400 కూడా బ్రేక్ చేసి క్లోజ్ చేసింది. అంటే మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడి వరకు రావచ్చు? నా ఎక్స్పెక్టేషన్స్ 23,150 వరకు కూడా ప్రైస్ రావచ్చు యాజ్ ఆఫ్ నో. సో ఇక్కడ వరకు ప్రైస్ రావచ్చు. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇంకా సెల్లింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంత పడ్డది కదా, ఇంకెంత పడుతుంది అని మాత్రం అనుకోవద్దు. సో ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా యాజ్ పర్ టెక్నికల్లీ కనిపిస్తుంది. ఓకే, సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో చిన్న టైం ఫ్రేమ్ పైన మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకుందాం. యాజ్ ఆఫ్ నో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ రేంజ్ నుంచి రిజెక్షన్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ ఉంది. ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఈ దగ్గరలో, అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మీరు పెట్టుకున్నారనుకోండి, దగ్గరలో ఇక్కడ ఒక స్వింగ్ లో ఉంది, ఇక్కడ ఒక స్వింగ్ లో ఉంది. అంటే ఈ రెండు లోస్ ఇంపార్టెంట్ స్వింగ్ లోస్. ప్రీవియస్లీ ఇదే లోస్ నుంచి మార్కెట్లో అప్ సైడ్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అప్ సైడ్ మార్కెట్ హైయర్ ఐస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ లోని మార్కెట్ బ్రేక్ చేసింది. సో నెక్స్ట్ ఈ 2 లోస్ని కూడా మార్కెట్ బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ కంటిన్యూషన్ అవుతుంది అనుకోండి, ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్కి 23,250 అండ్ 23,200 అండ్ 23,150 టార్గెటెడ్ పాయింట్స్ వరకు నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి బౌన్స్ చేసి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, సో ఫస్ట్ మార్కెట్ ఇక్కడ 23,500 లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్కి ఇక్కడ మార్కెట్ ఇక్కడ కూడా రిజెక్ట్ చేసింది కదా, 23,555 టు 23,600 ఇంతవరకు మార్కెట్ వెళ్ళినా సరే అక్కడ నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చినా ఇక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఈ మధ్యలో మార్కెట్ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ చేసింది అనుకోండి, సో బుల్లిష్లో మీరు వెళ్ళి ట్రాప్ అవ్వకండి. మార్కెట్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరకు వస్తుందో అక్కడ నుంచి మార్కెట్లో సెల్ ప్లాన్ చేయండి, సెల్ ఆన్ రైస్ ప్లాన్ చేయండి. ఎందుకంటే ఏదైతే మనకు చార్ట్ మీద కనిపిస్తుందో డైలీ టైం ఫ్రేమ్లో 2 క్యాండిల్స్ కూడా స్ట్రాంగ్లీ బేరిష్ క్యాండిల్స్ ఉన్నాయి. దాంట్లో మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ కోసం అప్ సైడ్ వెళ్ళినా సరే మార్కెట్ సెల్ ఆన్ రైస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మార్కెట్ అక్కడ నుంచి ఏదైతే మన 23,400 కానీ 500 లెవెల్స్ దగ్గరికి వెళ్ళినా సరే అక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ క్యాండిల్స్ ఏదైనా వచ్చింది అనుకోండి, బేరిష్లో ప్లాన్ చేయొచ్చు పీ సైడ్లో. సో యాజ్ ఆఫ్ నో ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ ట్రెండ్ ఉందో అది చిన్న టైం ఫ్రేమ్లో ఫాలో అవ్వండి. అండ్ ఇంకొక పాయింట్, ఏదైతే మనం డైలీ యూజ్ చేస్తామో ఏదైతే ఆల్గో లెవెల్స్ అండ్ దాని బేసిస్ పైన కూడా చెప్తాను ఇక్కడ క్లియర్లీ. సో డైలీ నేను అదే టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి, సో ఇవాళ మార్నింగ్ ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ ఇక్కడ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయింది పాజిటివ్గా స్లైట్లీ, దాని తర్వాత మార్కెట్ ఫాలో అయింది. అండ్ దగ్గరికి ఏదైతే ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆల్గో సపోర్ట్ లెవెల్ ఉండే అండ్ ఇక్కడ నుంచి బౌన్స్ చేసింది. అండ్ ఇదే పర్టికులర్ పాయింట్లో నేను అప్డేట్ కూడా చేశాను. అండ్ మీరు ఏదైతే దీని బేసిస్ పైన కూడా ప్లాన్ చేశారో దాంట్లో కూడా ప్రాఫిట్స్ అయితే బుక్ చేసి ఉండాలి. అండ్ ఈ పర్టికులర్ ఏరియాకి వచ్చిన తర్వాత కూడా క్లియర్లీ మెన్షన్ చేశాను 23,600 to 650 ఏరియా రెసిస్టెన్స్ ఏరియా అని చెప్పి. సో మార్కెట్ అక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అండ్ డౌన్ సైడ్ ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ అయిందో అండ్ సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ అయిందో క్లియర్లీ మళ్ళీ మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరికి వచ్చి రెసిస్టెన్స్ని టెస్ట్ చేసి అండ్ దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఫాలో అయింది. 23,540 నుంచి 23,370 వరకు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. సో ఈ మధ్యలో కూడా మార్కెట్లో మీకు మంచి ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేసింది. సో ఏదైతే మనం ఆల్గో లెవెల్స్ ఉన్నాయో ఇది నేను డైలీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే కనుక టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. ఓకే, సో 9:15 to 3:30 ఇది కాన్స్టెంట్గా ఉంటాయి. సో ఎటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయదు మీకు. సో ఏదైతే ప్రీవియస్ ఒక ట్రెండ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీరు దీన్ని ప్రైస్ యాక్షన్ని కంబైన్ చేసుకొని ప్లాన్ చేశారంటే మంచి రిజల్ట్స్ అయితే
డైలీ మీరు చూస్తారు ఆల్గో లెవెల్స్తో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో డైలీ టైం ఫ్రేమ్ మీరు బ్యాంక్ నిఫ్టీ చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్నెస్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా డౌన్ సైడ్ ఎక్కడి వరకు రావచ్చు అంటే ఆల్మోస్ట్ 53,138 అండ్ 52,845 వరకు కూడా డౌన్ సైడ్ ఇంకా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇంకా అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలంటే అప్ సైడ్ మార్కెట్ 54,300 పైన మార్కెట్ హోల్డ్ చేస్తే అప్పుడు ఆలోచించవచ్చు. యాజ్ ఆఫ్ నో 54,000 అని 54,300 లెవెల్స్ దగ్గరకు వచ్చినా సరే అక్కడ నుంచి ప్రైస్ అనేది రిజెక్ట్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 5 minute ఏదైతే టైం ఫ్రేమ్ ఉందో దీనిపైన కూడా మనం ఆల్గో లెవెల్స్ చూసామనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ వర్క్ చేసింది. ఇక్కడ చూడండి, వన్స్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బ్రేక్ చేసింది, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, అండ్ పైకి వెళ్ళిన తర్వాత ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ మార్కెట్ వచ్చేసి దాని తర్వాత ఎప్పుడైతే రిజెక్ట్ అయిందో ఈ పర్టికులర్ పాయింట్లో థర్డ్ టైం, దాని తర్వాత కంటిన్యూస్లీ డౌన్ సైడ్ 53,450కి దగ్గరికి ప్రైస్ తీసుకొచ్చేసింది. అండ్ ఈ 54,000 కిందికి వచ్చిన తర్వాత సో యాజ్ ఆఫ్ నో 54,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. రేపు మార్కెట్ వచ్చేసి 53,450 400 లెవెల్ కింద ఉందనుకోండి, ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. అండ్ పాజిటివ్కి ప్రైస్ ట్రేడ్ అవ్వాలంటే ఇక్కడ మార్కెట్ అయితే ఫేక్ బ్రేక్అవుట్ అయ్యిందో సో అది వచ్చేసి మనకి 54,200 to 300 లెవెల్స్ దగ్గరలో ఉంది. ఈ లెవెల్స్ పైన ఉంటేనే అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అదర్వైజ్ మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా నుంచి ప్రైస్ మళ్ళీ రిజెక్ట్ చేసింది అనుకోండి, బేరిషే ఉండే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ కోసం. సెన్సెక్స్ వచ్చేసి సేమ్ నిఫ్టీ లాగానే, సో నిఫ్టీ చార్ట్ సెన్సెక్స్ చార్ట్ రెండు సేమ్ ఉంటుంది. నిఫ్టీ ఎలాగైతే మనకి చార్ట్ ప్యాటర్న్ కనిపిస్తుందో డైలీ టైం ఫ్రేమ్, అండ్ సేమ్ సెన్సెక్స్ కూడా అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు సెన్సెక్స్లో చూసినట్టయితే 2 days సెన్సెక్స్ కూడా సెల్లింగ్ ప్రెషర్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. 2 candlesలో ఏదైతే మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ అయి బ్రేక్అవుట్ అయిందో ఆ ఫేక్ బ్రేక్అవుట్ తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ క్లియర్లీ డౌన్ సైడ్ వచ్చేసింది. ఇప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఉంది 74,100 to 74,000 లెవెల్. ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఇది బ్రేక్ అయింది అనుకోండి పానిక్ సెల్లింగ్ కంటిన్యూషన్ అవ్వచ్చు సెన్సెక్స్లో టువర్డ్స్ మార్కెట్ వచ్చేసి 73,000 అండ్ 72,000 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు పీ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు. సో బులిష్కి టర్న్ అవ్వాలంటే మార్కెట్ ఇక్కడ ఏదైతే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనకి రేంజ్ కనిపిస్తుందో అట్లీస్ట్ 75,200 పైన ప్రైస్ హోల్డ్ చేస్తే అప్పుడు మనం ఆలోచించవచ్చు. సో యాజ్ ఆఫ్ నో ఈ మిడ్ పాయింట్ పైన ప్రైస్ ఉంటే అప్పుడు స్ట్రాంగ్లీ బులిష్ అవ్వచ్చు. అట్లీస్ట్ మార్కెట్ ఈ పాయింట్ దగ్గరికి వచ్చినా సరే మార్కెట్ రిజెక్ట్ చేస్తుంటే అండ్ అక్కడ నుంచి కూడా రిజెక్షన్ రావచ్చు. సో సెల్ ఆన్ రైజ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది, అంటే ప్రైస్ కొద్దిగా ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి అండ్ అగైన్ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి రిజెక్ట్ చేసినా సరే మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు. అండ్ ఈ లోస్ బ్రేక్ అయింది అనుకోండి పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో నా వ్యూ నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ బేరిష్ ఉంది. ఓకే, డౌన్ సైడ్ ఇంకా ఫర్దర్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీ సెన్సెక్స్. సో నిఫ్టీ ఎక్స్పైరీ రేపు, సో నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ కొద్దిగా చూసి ట్రేడ్ చేయండి. ఓటీఎంస్లో చేస్తున్నప్పుడు కొద్దిగా చూసి ట్రేడ్ చేయండి. కాకపోతే నెక్స్ట్ వీక్ స్ట్రైక్స్ని సెలెక్ట్ చేసుకోండి, డికే ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది అండ్ మీకు యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ మనం చూసుకుందాం. సో నిఫ్టీ యాజ్ ఆఫ్ నో మనం చూసామనుకోండి కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో 23,500 లెవెల్ దగ్గర 1,42,000 ఉంది. సో అండ్ 23,600 లెవెల్ దగ్గర 1,53,000 అండ్ 23,700 లెవెల్ దగ్గర 1,40,000 అండ్ దానికన్నా పైన 24,000 లెవెల్ దగ్గర 2,73,000. యాజ్ ఆఫ్ నో కాల్ సైడ్ ఎక్కువగా కనిపిస్తుంది మనకి రైటింగ్ అనేది 23,400 లెవెల్ అండ్ 23,300 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్స్, దాని కింద 23,200 లెవెల్ సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. సో ఇక్కడ కాల్ సైడ్ ఎక్కువగా రైటింగ్ ఉంది అండ్ యాజ్ ఆఫ్ నో డేటా కూడా మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు నిఫ్టీ అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో చూసినట్టయితే గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ డౌ జోన్స్, S&P 500 కానీ నాస్డాక్ కానీ, అండ్ యూరోపియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ టు పాజిటివ్ ఉన్నాయి అండ్ గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్ ఉంది అండ్ ఏషియన్ మార్కెట్స్లో స్లైట్లీ పాజిటివ్ సెంటిమెంట్ అయితే ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిప్టోకి వద్దాం. సో క్రిప్టో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మీరు చూసారనుకోండి క్రిప్టో 73,000 లెవెల్ కూడా బ్రేక్ చేసేసింది క్రిప్టోలో. సో క్రిప్టో ఇక్కడ నేను ఆల్రెడీ వీకెండ్లో వీడియో పెట్టాను, క్రిప్టోలో క్లియర్ అనాలిసిస్ పెట్టాను. సో ఎవరైతే చూసారో వాళ్ళ బెనిఫిట్ ఉంటుంది. సో ఇక్కడ నేను క్రిప్టో ప్రీమియం ఛానల్ కూడా చూపిస్తాను. సో ఎవరైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉన్నారో వాళ్ళైతే నిన్న నేను ట్రేడ్ ప్లాన్ చేసాం. ఇక్కడ చూడండి, సో క్రిప్టో వచ్చేసి ఇవాళ మార్నింగ్ అది ట్రేడ్ హిట్ అయింది అండ్ ఇక్కడ నిన్న June 1 ఇవాళ. సో నిన్న పండుకునేటప్పుడు ముందు మనం ట్రేడ్ తీసుకున్నాం అండ్ ఇక్కడ చూస్తాం. ఓకే రైట్, ఇక్కడ చూడండి బిట్కాయిన్ వచ్చేసి 73,800 to 73,650 లెవెల్లో ఎంట్రీ ప్లాన్ చేస్తాం అండ్ టార్గెట్ 73,000, 72, 71. ఇది వచ్చేసి మీరు చూడొచ్చు డేట్ May 31 అండ్ ఇప్పుడు ప్రైస్ చూడొచ్చు, ప్రైస్ ఎక్కడ ఉంది 72,600 లెవెల్తో. సో
ప్రైస్ క్లియర్లీ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది ప్రైస్ వచ్చేసి, అండ్ ఇది 74,000 లెవెల్ నుంచి రిజెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ సపోర్ట్స్ లెవెల్ దగ్గరకు వచ్చింది, ఇది బ్రేక్ చేసింది అనుకోండి ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. 72K అండ్ 71,000 వరకు కూడా డౌన్ సైడ్ బిట్ కాయిన్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో బిట్ కాయిన్ కూడా సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది, అండ్ మన మార్కెట్స్ కూడా నెగిటివ్ కనిపిస్తున్నాయి. అండ్ ఇథీరియం చూసినట్టయితే ఇథీరియం $2,000 కిందికి వచ్చేసింది. యాజ్ ఆఫ్ నో ఇథీరియంలో దగ్గర సపోర్ట్ లెవెల్ దగ్గరికి రీచ్ అయింది, అది వచ్చేసి 1970. ఆ 1970 కూడా బ్రేక్ అయింది అనుకోండి ఇథీరియం ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. సో ఇంకా డీటెయిల్గా మీకు వీడియో చూడాలనుకోండి, వీకెండ్లో వీడియో చేశాను ఆల్రెడీ బిట్ కాయిన్ పైన, ఇథీరియం పైన, గోల్డ్ పైన. ఈ వీడియో చూడండి, క్లియర్ డీటెయిల్ అనాలిసిస్ మీకు అర్థమవుతుంది క్రిప్టోలో బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ. యాజ్ ఆఫ్ నో క్రిప్టోలో కూడా సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది, అండ్ బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. అండ్ ఏదైతే మనం క్రిప్టో స్కాల్పర్ మేము యూజ్ చేస్తామో అది కూడా బ్యూటిఫుల్గా సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఏదైతే స్ట్రాటజీ మనం యూజ్ చేస్తామో క్రిప్టో స్కాల్పర్, అండ్ అక్కడ నుంచి ప్రైస్ చూడండి, ప్రైస్ అక్కడ నుంచి మార్కెట్ ఎన్ని పాయింట్స్ ఫాలో అయింది, ఆల్మోస్ట్ ఆల్ 1000+ పాయింట్స్ ఇక్కడ కూడా స్ట్రాటజీ వర్కౌట్ అయింది. ఈవెన్ ఇథీరియంలో కూడా చూసినట్టయితే ఇథీరియంలో కూడా స్ట్రాటజీ వర్కౌట్ అయింది. ఏదైతే మనం స్ట్రాటజీ యూజ్ చేస్తున్నామో క్రిప్టో స్కాల్పర్ ఏదైతే బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుందో అది కూడా ప్రాపర్లీగా వర్క్ అయింది. ఓకే, సో దీని యాక్సెస్ కావాలంటే నేను క్లియర్లీ చెప్తాను, యాక్సెస్ క్రిప్టో స్కాల్పర్ది, అండ్ అదేవిధంగా క్రిప్టో ప్రీమియం ఛానల్ ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. సో క్రిప్టో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, క్రిప్టో ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్కి రండి. సో కోర్సెస్ పైన క్లిక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి, వెళ్ళి ఫ్రీగా మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. మీ అందరి కోసం ఫ్రీగా అవైలబుల్గా ఉంది మాస్టర్ క్లాస్ వీడియోస్. టోటల్ 10 వీడియోస్ ఉంటాయి ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా, దాంట్లో స్ట్రాటజీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో అది చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, అండ్ అక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేయండి. నచ్చితే రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకుని నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను క్రిప్టో ప్రీమియం ఛానల్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ది యాక్సెస్ ఇస్తాను. ఓకేనా, సో అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి, ట్రెండ్ ట్రేడర్ తెలుగు, ఏదైతే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది ఒరిజినల్ ఛానల్ లింక్. సో సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తాయి, సో దాని నుంచి జాగ్రత్త. సో ట్రెండ్ ట్రేడర్ తెలుగు అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంటుంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. ఇవాళ నేను మార్కెట్లో లైవ్ మార్కెట్ అనాలిసిస్ పెట్టాను, ఆల్గో లెవెల్స్ పెట్టాను, దాంతో పాటుగా ట్రేడ్ ప్లాన్ కూడా చేశాను. సో ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కింద కమెంట్ చేసి చెప్పండి. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.